సో మన తొందరగా రెడీ అయిపోయింది. ఈ విధంగా మసాలా ఉంటే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం తందూరి చికెన్ చేసుకుందాం అండ్ అలాగే ఇంకో రెసిపీ కూడా చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఫస్ట్ చికెన్ ఇట్లా లెగ్ క్వార్టర్స్ తీసుకొని ఇట్లా నీట్గా ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. సో మసాలా అంతా బాగా వెళ్తుందని చెప్పి సో ఒక 10 లెగ్స్ తీసుకున్నాను. సో 5 లెగ్స్ ఏమో తందూరి చికెన్ చేసుకుందాం, ఇంకా 5 లెగ్స్కి ఏమో హరియాలి చికెన్ చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకుంటే ఏదో కూడా వెళ్ళిపోతుంటారు కదా, సో చేసుకుందాం. సో ఇట్లా ఉప్పు పసుపు అంతా వేసుకొని బాగా రబ్ చేసుకొని నెక్స్ట్ ఇంకా వాటర్లో వాష్ చేసుకుంటే ఒక 2-3 సార్లు సో మంచిది. సో ఆల్రెడీ ఒకసారి వాష్ చేసుకున్నా, ఏంటంటే సెకండ్ టైం అనమాట. ఒక 2-3 సార్లు ఇంటికి కడుక్కుంటే బాగుంటుంది. చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకున్నా కదా, సో ఇట్లా కంప్లీట్ డ్రై అయిపోయింది. సో ఈ చికెన్ కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. దాంట్లోకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అండ్ కొంచెం ఉప్పు పసుపు లెమన్ వేసేసి పక్కన పెట్టాలన్నమాట 2 hours. సో దానికోసం చెప్పి నేను గార్లిక్ తీసుకున్నా, జింజర్ తీసుకున్నా. ఈ మెంటి పెప్పర్స్ ఏమో నెక్స్ట్ హరియాలి చికెన్ కోసం. సో ఇంకో చికెన్ చెప్పాను కదా, దానికోసం ఇది కూడా పేస్ట్ చేసుకొని అప్లై చేస్తాము. సో దానికి ముందుగా మనం పెరుగుని పెరుగు పెట్టుకున్నాం ఇంట్లో. సో దీంట్లో కొంచెం వాటర్ ఉండొచ్చు కదా, దీన్ని కొంచెం హంకట్ చేసుకుంటే కొంచెం గట్టి పెరుగు అవుతుంది. ఆ గట్టి పెరుగు తందూరికి అప్లై చేస్తే మసాలా అంతా బాగుంటుంది అనమాట. కొంచెం లూజ్ అనుకోండి ఒకలా బాగోదు. సో తందూరికి ఎప్పుడు కూడా హంకడే వాడాలి. సో దానికోసం ఒక బౌల్లో ఇట్లా ఫిల్టర్ తీసుకొని పెరుగు వేసుకోవాలి. సో అప్పుడు ఏదైనా వాటర్ ఉన్నా కూడా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. సో జస్ట్ పెరుగు మాత్రం మిగులుతుంది అనమాట. ఇది సరిపోతుంది తందూరికి. సో వెయిట్ చేద్దాం. ఇది ఒక అరగంట ఎంతో సేపట్లో కొంచెం వాటర్ అంతా కింద పడిపోయి ఓన్లీ పెరుగు మాత్రం మిగులుతుంది. దాన్ని మాత్రం చికెన్కి వాడదాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం కాసేపు. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్. సో గార్లిక్ నెక్స్ట్ జింజర్ కొంచెం చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకుంటే బాగవుతుంది. సో ఈ సైజ్ సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ కొట్టుకుందాం. సో మనకు ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు అండ్ లెమన్. ఇది మాత్రమే ఫస్ట్ కలిపేసుకొని ఒక 2 hours పక్కన పెట్టుకున్న తర్వాత తర్వాత మ్యారినేషన్ చేసుకోవాలి. ఇంకా ఉప్పు కారం ధనియాల పొడి జీరా పౌడర్ తర్వాత ఇలాచి ఇవన్నీ తర్వాత వేసుకుందాం. ఫస్ట్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. సో ఉప్పు చూసేసుకోండి, ఉప్పు ఎప్పుడు జాగ్రత్తగా. సో ఎక్కువైనా తక్కువైనా బాగోదు. సో నెక్స్ట్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది అనమాట ఫస్ట్ ఇది మ్యారినేషన్ చేయాలి. ఆ తర్వాత మనం ఆ పెరుగు ఉంది కదా, ఆ పెరుగులోకి అన్ని మసాలాలు కలుపుకొని వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. సో ఫస్ట్ ఈ చికెన్ మొత్తం జింజర్ గార్లిక్ పేస్ట్తో మ్యారినేట్ చేద్దాం. సో ఇప్పుడు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్లోకి గార్లిక్ ఎక్కువ ఉండాలి, జింజర్ తక్కువ ఉండాలి. కొందరు సగం వేసుకోవచ్చు అంటారు, అంటే ఈక్వల్ అంటారు. కొందరేమో జింజర్ ఎక్కువ వేసేవాళ్ళు అంటారు. కానీ ఎప్పుడు కూడా గార్లిక్ బాగుంటుంది, జింజర్ తక్కువ వేసుకోవాలి. ఇదిగోండి. సో ఇట్లా గార్లిక్ చికెన్లోకి అంతా వెళ్ళిపోవాలి. సో కనపడదు మనకి ఇప్పుడు ఇది, కాకపోతే బాగా మ్యారినేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి లెమన్. సో లెమన్ కూడా వేసేసినాక ఇంకొకసారి బాగా కలుపుకొని ఉప్పు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వన్స్ పెరుగని తీసుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే ఇంకోసారి వేసుకోవచ్చు.
జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, లెమన్ వేసుకొని మ్యారినేట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఆ తర్వాత బయట తీసుకొని మసాలాలను వేసుకుందాం. నెక్స్ట్ హరియాల చికెన్ కోసము ఇట్లా చిల్లీస్ని బాగా స్లైస్ చేసుకుందాం. స్లైస్ చేయగల మిక్స్లో వేస్తాం కాబట్టి. సో మింటిని కూడా ఇట్లా బాగా విత్ తొట్టాలు అంటే విత్ స్టెమ్స్ ఇట్లా బాగా చేసుకొని ఇంత కొత్తిమీర తీసుకోవాలి. సో దీన్ని కూడా అంతే చాప్ చేసుకొని సో ఇదంతా ఇప్పుడు మిక్సీలోకి వేసుకోవాలి. అంటే లెఫ్ట్ ఓవర్ కొంచెం గార్లిక్ పేస్ట్ ఉంది, దాంట్లోకి వేసుకోవచ్చు, ఏం కాదు. సో చిల్లీస్, మింట్, కొత్తిమీర ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పట్టుకుందాం. సో రండి మిక్సీ కొడదాం. సో మిక్సీ అయిపోయింది. సో ఇది మన హరియాల చికెన్ కోసము. సో దీని కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు థిక్ పేస్ట్లా కావాలన్నమాట. ఇదా. సో వన్స్ ఆ చికెన్ అంతా గార్లిక్ పేస్ట్లో బాగా మ్యారినేట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకో బౌల్లోకి ఇంకో 5 legsకి ఈ మసాలా వేసుకొని పెరుగు వేసుకొని కలుపుకుందాం, టిక్కా చేసుకుందాం. సో ఇప్పుడు చికెన్ బయట తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం హరియాల మ్యారినేట్ తీసుకుందాం. తర్వాత మీకు హంకర్ చూపిస్తాయి ఇప్పుడు ఎట్లుందో. సో చూడండి ఎంత వాటర్ వచ్చిందో, చెప్పాను కదా. సో మనం ఎంత గట్టి పెరుగు అనుకున్నా కూడా ఇట్లా హంగ్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎంత వాటర్ వచ్చింది కింద కానీ. సో ఇదంతా చికెన్లోకి వెళ్ళి ఉంటుంది. సో ఇప్పుడు ఓన్లీ గట్టి పెరుగు మాత్రమే. సో ఈ వాటర్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ బౌల్లోకి పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని మనకు ఎంత కావాలో, సో బేసిక్లీ ఇంకో బౌల్ కావాలి మనకు. ఈ బౌల్లోకి పెరుగు సపరేట్ చేసుకుందాం. సో ఇటు పెరుగు కొంచెం బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఈ మసాలా, గ్రీన్ మసాలా, సో దీన్ని బాగా కలుపుకుందాం ఒకసారి. ఇవాన్ కూడా కావాలంట, చూస్తున్నాడు వాడు. సో ఇటు బాగా కలుపుకునేసి లంప్స్ ఏం లేకుండా. నెక్స్ట్ వచ్చి చికెన్. సో 1 2 3 4 5. సో ఇదంతా మసాలా బాగా కలవాలన్నమాట. సో ఇది ఒకటే కాదు, దీంట్లో మనం ఇంకా స్పైసెస్ వేయాలి. సో రెడ్ చిల్లీ పౌడరు, క్యూమిన్ పౌడరు, లేకపోతే కొరియాండర్ ఇవన్నీ వేయాలన్నమాట. అవంతా కూడా బాగా వేయించుకొని ఆ పొడి దీంట్లో వేస్తాం. ఫస్ట్ అయితే సోక్ అవని చెప్పి దీంట్లో వేసేస్తున్నాయి. సో ఇది కలిపేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెంసేపు ఊరుతూ ఉండండి, తర్వాత స్పైస్ వేసుకుందాం. సో మన కలర్ ఏమి వేయట్లేదు కాబట్టి ఇది నేచురల్ కలర్. సో కొన్ని దగ్గర ఎందుకు మీకు గ్రీన్గా కనబడుతుందంటే కొంచెం కలర్ వేస్తారన్నమాట. ఇప్పుడు రెస్టారెంట్స్ కానీ అక్కడ ఇక్కడ. సో మనం ఇంట్లోనే వేసుకున్నాం కాబట్టి కలర్ వేయట్లేదు. సో నేచురల్ కలర్ పర్ఫెక్ట్. సో మూత పెట్టేద్దాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్పైసెస్ డైరెక్ట్గా వేయకుండా ఒక ప్యాన్లో కారపొడి, ధనియాల పొడి, క్యూమిన్, తర్వాత పసుపు, ఇలాచి ఇవన్నీ వేసి వేయించిన తర్వాత ఆ పొడి తీసుకొని వేస్తామండి చికెన్లోకి. రండి చూద్దాం. సో ఇది ధనియాల పొడి, ఇంకా కారం వేసుకుందాం. కారం కూడా 3 spoons వేస్తున్నాం, ఎందుకంటే 10 లెగ్గులు కదా. సో కారం కొంచెం ఎక్కువ వేసుకుందాం. క్యూమిన్ ఇదే కదా, ఇది బిర్యానీ మసాలా. సో లాస్ట్ కొంచెం అదంతా వేసేద్దాం. సో అది
నెక్స్ట్ వచ్చి ఇంకా కస్తూరి మీద కూడా వేసుకుందాం. సో ఇది మంచి ఫ్లేవర్ అనమాట. సో ఎక్కువ ఇట్లా అంతే కొంచెం వేసుకుందాం. తర్వాత ఇది ఆల్రెడీ ఇలాచి వేయించుకొని పొడి పెట్టుకున్నా, ఆ పొడి కొంచెం వేసుకుందాం. సో ఇదంతా మళ్ళీ మనం మిక్స్ చేసుకోకర్లా, ఆల్రెడీ అంతా పౌడర్ ఉంది కాబట్టి కొంచెం వేయించుకొని కలిపేయడమే. చాలు, కొంచెం ఎక్కువ డామినేషన్ అయిపోతుంది, ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత చికెన్లోకి వేసేద్దాం. సో మామూలుగా మన చార్కోల్ ఉంటే చార్కోల్ని కొంచెం కాల్చి గీ వేసి మూత పెట్టేసాం అనుకోండి చికెన్లో, అదో స్మోకీ ఫ్లేవర్ వచ్చేది. మన ఇప్పుడు చార్కోల్ లేదు కాబట్టి జస్ట్ ఇట్లా చేస్తున్నాం. సో రోస్ట్ అయిపోయింది కాబట్టి పౌడర్ అంతా, ఇప్పుడు దీన్ని ఈ మ్యారినేషన్లోకి వేద్దాం అండ్ దీన్ని దీంట్లోకి వేద్దాం. సో ఆ రోస్ట్ అయిన పొడి అంతా దీంట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే ఈ పెరుగుని ఈ చికెన్లోకి వేసుకుందాం. ఇది చికెన్ టిక్కాకి. సో గట్టి పెరుగు అనమాట. ఇప్పుడు ఈ మసాలాలంతా దీంట్లోకి వేసుకుందాం. 3 స్పూన్స్ ఏమో చిల్లీ పౌడర్ వేసిన, ఇంకో 3 స్పూన్స్ ఏమో కొరియాండర్ వేసినాను, ఇంకొక 2 స్పూన్స్ ఉప్పు వేసిన దీంట్లోనే. సో చూసుకొని కలుపుకోవడమే. సో కలుపుకొని చూద్దాం. సో మీ స్పైస్ బట్టి మీరు ఎంత స్పైస్ తింటారో దాని తగ్గట్టుగా ఉప్పు కారాలు వేసుకోవచ్చు, ఇంకా పెప్పర్ కూడా వేసుకోవచ్చు. సో దీంట్లో పెప్పర్ వేయట్లేదు నేను. సో నెక్స్ట్ ఇది కలుపుకుందాం మనం. బాగా కలుపుకోండి, ఎందుకంటే చిన్న బౌల్ కదా. సో మీరైతే కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టాలి కాబట్టి 2 పెద్దవి తీసుకోవట్లేదు, ఒక చిన్నది ఒకటి తీసుకున్నా స్పేస్ కోసం. సో మీ కన్వీనియన్స్ కోసం మీరు ఎలానా కలుపుకోవచ్చు. మినిమం ఒక 8 అవర్స్ ఉన్న మ్యారినేట్ అయితే బాగుంటుంది తందూరికి. సో కొందరు ఓవర్ నైట్ అంటారు, సో ఎట్లయినా చేసుకోవచ్చు. ఒక మినిమం అయితే 6 to 8 అవర్స్ అయితే మినిమం ఉండాలి. బట్ ఓవర్ నైట్ అయితే ఇంకా బాగుంటుంది. మీరు నైట్ మ్యారినేట్ చేసుకొని నెక్స్ట్ డేకి చేసుకున్నా సూపర్. సో మొత్తం మ్యారినేషన్ డన్. ఇంకా మనం ఒక 4 అవర్స్ తర్వాత బేక్ చేసుకుందాం గ్రిల్లో. సో 2 చికెన్ మ్యారినేషన్ అయితే అయిపోయింది చూడండి. ఇంకా నైట్ మనం ఇంకా గ్రిల్ చేసుకొని కుమ్మేయడమే. ఎస్, సో మ్యారినేషన్ చేసుకున్నాం కదా, చికెన్ బయట తీసి పెట్టుకున్నా. సో ఆల్మోస్ట్ ఒక 6-8 అవర్స్ మ్యారినేట్ అయ్యింది. చూడండి, లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ డెలిషియస్. ఇప్పుడు మనం దీన్ని గ్రిల్లో పెట్టబోతున్నాం. సో ఒక పాన్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చి ఆయిల్ వేసుకుందాం, ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేసుకుంటే దోశ అలా బాగుంది అవన్నీ తీవా. సో బటర్ వేసుకున్నాం. ఓకే, అది హీట్ పెట్టావా ఒక 375లో. సో ఇట్లా మనం బటర్ అంతా వేసుకొని షీట్ పైన అంతా అక్కడక్కడ 375. ఒక 15 minutes ఏమో ఓవెన్ ప్రీహీట్ చేసుకుందాము. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఓవెన్లో పెట్టేయచ్చు. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఇది పెడుతున్నాను, ఎందుకంటే దీంట్లో మనం చిల్లీ అంతా వేసాం కదా. సో ఎక్కువ రోజులు ఉండదు. సో రేపు ఇంకో 2 చేసుకుందాం. సో ఈరోజు ప్రస్తుతానికి ఒక 3 చేసుకుందాం. సో ఇది ఇక్కడ పెట్టేస్తా. నెక్స్ట్ ఏమో వద్దులే, ఇదే పెడదాం వరుసగా. నెక్స్ట్ ఈ 2 పెడదాం. స్పేస్ అరేంజ్ చేయాలి రసన్ని.
సో అదనమాట. ఈ రెండేమో చికెన్ టిక్కా, ఇది ఏంటంటే హరియాలి. మసాలా అయితే ఫుల్గా ఉంది. సెకండ్ తిప్పించినప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు. సో ఈ విధంగా మసాలా ఉంటే నెక్స్ట్ లెవెల్ వస్తుంది తందూరి. సో ఇది మన చికెన్ పరిస్థితి. అది ఓవెన్ ఇంకో 10 minutes ప్రీ హీట్ అయిన తర్వాత ఇది ఎత్తి దాంట్లో పెట్టేద్దాం. ఇంతవరకు ఇక్కడ ఉన్నాయి. ఇది ఇంక రేపటికి. ఓవెన్ ఇది ప్రీ హీట్ అయిపోయింది. ఇంక చికెన్ పెట్టుకుందాం రండి. సో ఇప్పుడు మనం పెట్టబోయేది బ్రాయిల్. $15 minutes. ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఆల్మోస్ట్ ఏం కాదు, సో అయినట్టుంది. చూద్దాం రండి. అదనమాట, జాగ్రత్త తీసుకోవాలి మనం. సో ఇప్పుడు తిప్పాలి. ఒకసారి తిప్పితే అప్పుడు సెట్. సో మళ్ళీ తీసాం కదా, తీసిన తర్వాత మళ్ళీ మసాలా అప్లై చేసాము. మసాలా అప్లై చేసి ఈసారి బేక్ గట్టి కింద పెడుతున్నాం. సో మన తందూరి రెడీ అయిపోయింది. ఓపెన్ చేద్దాం. ఎస్, షీట్ బ్లాక్ అని చెప్పి ఏమనుకోద్దండి, ముఖ్యం ఇంపార్టెంట్. ఫుల్ మసాలా. సూపర్. సో ప్లేట్లో పెట్టుకుందాం. ఎస్, దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ లెమన్. బాగా ఇటు చారు వచ్చింది, అంత నీట్గా చాలా బాగా వచ్చింది కన్నా. ఇంకా టేస్ట్ చూడండి, నాకు నోరు ఊరిపోతుంది అసలు. సో ఇప్పుడు ఇంకోటి థింగ్ ఏంటంటే, ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా వేసుకొని బటర్. సో బటర్ కరిగించుకున్నా, బటర్లోకి మన మసాలా ఉంది కదా అది వేసుకుందాం. అది వేసుకొని కొంచెం ఇటు దీనిపైన వేసుకున్నామంటే అది తిరిగిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ కావాలి ఎవరికన్నా? ఫస్ట్ టేస్ట్ చేయాలి మేము. తీసుకోరా. నీకొక ముద్ద, నాకొక ముద్ద. ఫస్ట్ నేను హరియాలి కోసం. ఇది కాలిపోతుంది, జాగ్రత్త. ఎట్లుంది? సూపర్, చాలా బాగుంది. మీరు ఫస్ట్ తిని, చాలా బాగుంది. అమేజింగ్ అన్నా. వా, ఫ్లేవర్ కానీ కారం కానీ హైలైట్ అదిరిపోయిందిరా. చూసండి, ఇది మనం తక్కువ చేసుకుంటాం కదా, ఎప్పుడు చికెన్ టిక్కా చేసుకుంటాము. సూపర్ వచ్చింది, అల్టిమేట్. ఇంకోటి వచ్చేస్తున్నట్లే, ఇది కూడా చాలా బాగుంది. ఇది హరియాలి నెక్స్ట్ లెవెల్. నాకు ఇది బాగా నచ్చింది. అవునా? అంటే మనం రెగ్యులర్ గా తినేది అది, ఇది ఎప్పుడు రెగ్యులర్ గా తింటాం కదా, ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్. మస్త్ ట్రై. చాలా బాగుంది, చాలా అంటే చాలా. ఇంక చెప్పలేము, మేమైతే కుమ్మేయాలి, మాకు టైం కూడా లేదు. ఇంకా ఆగలేము అనమాట. మేము ఎప్పటి నుంచి ఇది పెట్టిన నుంచి మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నాము. సో పక్కన రసం ఉంది,
వేడి వేడి అన్నంలో రసం వేసుకొని పక్కన చికెన్ టిక్కా పెట్టుకుంటే సెట్ ఇంకా లైఫ్ లో. ఆమా అన్నట్లు నేను ఒకసారి నాకదా. సో మీ అందరికి వీడియో నచ్చింది అనుకున్నాను. Yes. నచ్చితే లైక్ చేయండి, Share సబ్స్క్రైబ్ చేయండి, చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.